హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే పూజా రూమ్ ఆర్గనైజేషన్ అండ్ క్లీనింగ్ చూపిస్తున్నాను డీటెయిల్డ్. ఫోటో ఫ్రేమ్స్ అన్ని తీసేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం డస్టింగ్ చేసేయాలి. వాల్స్ తర్వాత షెల్ఫ్ మీద మొత్తం డస్టింగ్ చేసేయాలి. తర్వాత ఒక బౌల్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని అందులో కొంచెం జవ్వాదు అలాగే పచ్చకర్పూరం తీసుకొని ఇప్పుడు వెట్ మాపింగ్ చేయాలి వాల్స్ అండ్ షెల్ఫ్ మీద. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇన్సెక్ట్స్ అవి రాకుండా ఉంటాయి. తర్వాత ఒక ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది, మంచి డివైన్ ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట. మనకి జవాదు ఏంటంటే మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం క్లీన్ వాటర్ తీసుకొని అందులో కొంచెం జవాదు యాడ్ చేసుకొని ఇప్పుడు మంచి క్లాత్ తీసుకోవాలి. యూజ్ చేయలేని క్లాత్ తీసి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నేనైతే మంత్లీ వన్స్ ఇలా చేస్తానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా మంచి ఫీల్ ఉంటుంది. మన పూజ డోర్ ఓపెన్ చేయగానే చాలా క్లీన్గా నీట్గా అనిపిస్తుంది. ఫ్రేమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నానో అక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఫస్ట్ పెట్టేస్తాను. ఈ లోపు మనం వెట్ మాప్ చేసిందంతా డ్రై అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఏ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నానో అక్కడ పెట్టేస్తాను. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా పూజా రూమ్ చూసి చాలా బాగుంది, చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు అనేసి అంటుంటారు. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే నేను బ్లౌజ్ పీస్ వేస్తున్నాను షెల్ఫ్ పైన. ఈ బ్లౌజ్ పీసెస్ ఏంటంటే మనకి తాంబూలంలో ఇస్తుంటారు కదా, అవన్నీ నేను దాచిపెడతాను. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను అనమాట. బ్లాక్ కాకుండా ఏ కలర్ అయినా మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫోటో ఫ్రేమ్స్ కి బొట్లు పెట్టడానికి నేను చందనం వాడుతుంటాను. గౌదర్బార్ నుంచి శ్రీ చందన్, చాలా బాగుంటుంది అది. అందులో కొంచెం జవ్వాదు పౌడర్ మిక్స్ చేసి ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ బొట్లు పెట్టుకుంటాం. ఇలా ఫ్రేమ్స్ అన్నిటికీ ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ మనం బొట్లు పెట్టేసుకొని వాటి ప్లేస్లో పెట్టేసుకొని నేను ఇక్కడ చందనంతో స్వస్తిక్ అండ్ ఓం రాస్తుంటాను. అలా రాసేసుకొని మిగిలిన ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవాలి. తర్వాత గౌరమ్మకి ఏంటంటే పసుపు కుంకుమ పెట్టి ముగ్గు వేసేసి గౌరమ్మని కూడా రెడీ చేసుకున్నా. గౌరమ్మని పెట్టేసిన తర్వాత గాజులు, తర్వాత మిగిలిన సిల్వర్ ఐటమ్స్, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, వెండి విగ్రహాలు, అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని వాటి ప్లేస్లో అవి పెట్టేస్తాను. ఇక్కడ గోమటి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ ఉంటాయి. లక్ష్మీదేవికి అవంటే చాలా ఇష్టం అంట, సో అవి నేను పెట్టుకున్నాను. గౌరమ్మకి అటు ఇటు కూడా చిన్న కప్స్తో పసుపు కుంకుమ పెట్టుకుంటాను. బౌల్తో రైస్లో ఉన్నది కాశీ అన్నపూర్ణాదేవి, ఆ అమ్మని కూడా నేను పక్కన పెట్టుకుంటాను. మొత్తం అరేంజ్ చేసిన తర్వాత అవుట్పుట్ లుక్ ఇలా ఉంటుంది. తర్వాత కింద షెల్ఫ్ లో ఏంటంటే పూజకి అవసరమైన పసుపు కుంకుమ అగరబత్తి ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాను. తర్వాత ఓవరాల్ గా పూజ అంతా చేసుకున్నాక ఇలా ఉంటుంది. నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.